నమస్కారం. ప్రధాన వార్తలు. 6 నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. కువైట్ లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ చర్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుందని భావించబడుతోంది. సోమవారం రాత్రి ఒక బ్యాంకు తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లి దొంగతనం చేశాడు. కానీ తాను అంతటితో ఆపలేదు. ఆ మర్నాడు పట్ట పగలే ఇంకొక బ్యాంకుకు వెళ్లి దోపిడీ చేశాడు. అంటే వాడికి ఏదో అవసరమైంది. ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు? నిజం చెప్పాల్సింది కదా. ఇన్నేళ్ళు ఎక్కడున్నావురా? ఏం చేసేవాడివి? వాడు రావడంలో నాకేదో సందేహంగా ఉంది. రేయ్, ఎందుకు అలా మాట్లాడతావు? వాడు మారిపోయే వచ్చాడురా. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓ పని మీద వెళ్ళొస్తున్నా. దొంగ పనేనా? నాకు డబ్బు కావాలి. నా పరిస్థితి మీకు అర్థం కావట్లా. అన్న, మొదలులో ఒక పెద్ద ఇల్లు ఉంది. దాన్ని కొట్టేస్తే 4 లక్షలు వస్తాయి. అంటే వాడు మళ్లీ దొంగతనం చేయొచ్చు. తాళాలు పగలగొట్టడం, గోడలకి దిగడం తప్ప నాకు ఇంకేం తెలియదయ్యా. ఇప్పుడు నేను చేయమంటావు? లేదు, ఖచ్చితంగా దొంగతనం చేస్తా. మిగతా డబ్బుకి ఏం చేస్తావన్నా? మన చుట్టూ పోలీసులు ఉన్నారు కదా. దీనమ్మ చుట్టూ తిప్పుకుంటారా? ఇవాళ వాడు ఖచ్చితంగా దొరుకుతాడు సార్. ఒకటి ప్రాణాలతో లేదా శవంగా.